వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్ నందు ఈ నెల 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైతాళ ప్రభాకర్ మరియు సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని పట్టభద్రుడిగా ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, న్యాయవాదిగా న్యాయవాదుల సమస్యలను రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఒక మాజీ మంత్రిగా స్థానికంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కార్యకర్తలకి వెన్నుదన్నుగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరినీ కలుపుకోపోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని, అలాంటి వ్యక్తిని శాసన మండలికి పంపడం ద్వారా మనం మంచి నాయకత్వాన్ని, ఒక మంచి నాయకుడిని మన ప్రాంతం నుండి పెద్దల సభకి పంపించిన వారమవుతామని, అందుకు మన న్యాయవాదులందరూ 27వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయనను అఖండ విజయంతో గెలిపించాలని కోరారు. మా బార్ అసోసియేషన్ హాల్ నందు మేము న్యాయవాదులందరం కూడా సమావేశమయ్యి రేపు 27వ తారీఖున జరగబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా న్యాయవాద మిత్రులందరూ కూడా ఓటు వేసి గెలిపించాలనేటువంటి ఆలోచన చేసి ఆయనకి అత్యంత మెజారిటీ తీసుకురావడానికి ప్రతి ఒక్క న్యాయవాది ముందుకొచ్చారు. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మరి అటువంటి ప్రజా సమస్యలు, పట్టభద్రుల సమస్యలు, ముఖ్యంగా న్యాయవాదుల సమస్యలు తెలిసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవడం అనేది మా యొక్క ధర్మం, విధి. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, వెలినేని రాఘవయ్య, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, నద్ది మల్లికార్జునరావు, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారాం, ఎన్వి మహేష్, మహిళా న్యాయవాదులు అనిత, శ్యామల, షేక్ రెహానా, పుణ్యవతి, శారద, బీజేపీ నాయకులు, న్యాయవాది హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక సీనియర్ న్యాయవాదిగా పనిచేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పట్టభద్రుల ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు. ఆయనకి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అతను న్యాయవాదిగా పనిచేశాడు కాబట్టి మా న్యాయవాది ఫెటర్నిటీ కింద మేమందరం కూడా ఒక అడ్వకేట్ ఈ పోటీలో ఉన్నాడు కాబట్టి మేము ఆ అడ్వకేట్గా ఆయన్ని గుర్తించి ఆయన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో ఈ రోజున మా సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఇట్లా అనుభవం ఉన్న వ్యక్తి, ఆలోచనాపరుడైన వ్యక్తిని ఎన్నుకోవడం వలన సమాజంలో రేపు రోజున మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. జరగబోయే ఎలక్షన్లో ఆ ప్రాధాన్యత ఓటు 1 ఆయనకి వేసి గెలిపించాలని చెప్పేసి కోరుచున్నాం. ఈ సమావేశంలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆయన మా అడ్వకేట్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తి, అదీగాక ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. అందువలన అడ్వకేట్స్ అందరం కూడా సమావేశమయ్యి ఆయన్ని బలపరిస్తేనే మనకు ఈ పెద్దల సభకి ఒక ఔన్నత్యం ఏర్పడిద్దని చెప్పి తీర్మానించుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మేము మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పనిసరిగా శాసన మండలిలో అడుగుపెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మేము సక్సెస్ అవుతామని కూడా అందరం భావిస్తున్నాం. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో అబాకస్ ఎక్స్పో పేరుతో వేగ గణిత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో నిర్వహించారు. 2వ తరగతి నుండి 7వ తరగతి వరకు బాలబాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొని కూడికలు, తీసివేతలు, భాగహారాలు, హెచ్చవేతలు, దశాంశాలు ఇత్యాది అనేక గణిత సమస్యలకు అబాకస్ ఫ్రేమ్ ద్వారా క్షణాలలో జవాబులు చెప్పారు. తల్లిదండ్రులు కోరుకున్న ఎటువంటి గణిత సమస్యకైనా అప్పటికప్పుడు జవాబులు చెప్పి చిన్నారులు అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్కు చెందిన విశ్వం ఎడ్యుటెక్ వారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా నెహ్రూ నికేతన్లో అబాకస్ తరగతులు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలలో నెహ్రూ నికేతన్కు చెందిన 7వ తరగతి విద్యార్థిని షేక్ తబస్సుమ్ సీనియర్ కేటగిరీ విజువలైజేషన్ కేటగిరీలో స్టార్ ప్రైజ్ను
5వ తరగతికి చెందిన ఏ ఢుండి కార్తికేయ జూనియర్ కేటగిరీలో రాష్ట్ర స్థాయి స్టార్ ప్రైజులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు పంపిన ధ్రువపత్రం ట్రోఫీని మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్, విశ్వ ఎడ్యుటెక్ గుంటూరు జోనల్ మేనేజర్ సిహెచ్ గంగాధర్ విజేతలకు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ, సాధారణంగా ఇతర సబ్జెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత అబాకస్, కంప్యూటర్ వంటి వాటికి ఇవ్వరు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నెహ్రూ నికేతన్లో అబాకస్, కంప్యూటర్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇత్యాది వాటిని ఇతర సబ్జెక్టులతో పాటు సమాన ప్రాధాన్యతనిస్తున్నట్లు మురళీకాంత్ తెలిపారు. Abacus is rectangular wooden block. We use abacus for speed maths like addition, subtraction, multiplication and division. And the full form of abacus is abandoned beats, addition, calculation, relativity system. In primary is the mother of abacus. And Bashir Ahmed is the CEO of abacus. You are using more than from Japan. My friend will explain about basic of abacus. Today I am telling you all parts of abacus. This is unit gas. This is unit gas. This is fabric. This is economic. This is my friend will continue. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. These are earth beats. These are hand beats. Earth beats located in down. Heaven beats located in up. Each earth beat value is 1. Each heaven beat value is 5. Thank you. Today at Nehru Niketan we are conducting Abacus Expo. The whole idea of this particular expo is usually మన స్కూల్ ఎడ్యుకేషన్ అనగానే మనకి గుర్తొచ్చేయండి ఓన్లీ ప్రైమరీ సబ్జెక్ట్స్ లైక్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్, సైన్స్, సోషల్ వీటి గురించే మాట్లాడతాము. బట్ ఇవాళ స్టూడెంట్కి ఏంటంటే వీ నీడ్ టు గివ్ దమ్ ఎక్స్ట్రా ఇన్పుట్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్ నెహ్రూ నికేతన్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ వెరీ మచ్ ఆన్ రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అబాకస్ ఆల్సో. సో ఈ అబాకస్ ఏంటి అంటే ఇట్ హెల్ప్స్ ఫర్ ద స్పీడ్ మ్యాథమెటిక్స్ అండ్ టు మేక్ ద స్టూడెంట్ టు థింక్ లాజికల్లీ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వెరీ ఫాస్ట్లీ. సో ఇది ఇవాళ ఎక్స్పో ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం క్లాస్లో ఏదైతే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అది పేరెంట్స్ కూడా తెలియచేయాలి. సో పేరెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే అబాకస్ ఇన్స్ట్రుమెంట్ ఎట్లా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవన్నీ చూడటమే కాకుండా అక్కడ వాళ్ళకి లాటరీ డిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ని స్లిప్స్గా పెట్టించాము. సో లాటరీ డిప్లో పేరెంట్ ఏదైతే స్లిప్ తీసిస్తున్నారో ఇమ్మీడియట్గా స్టూడెంట్ అది ఫాస్ట్గా దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పడంతో పేరెంట్ కూడా దే ఆర్ గెటింగ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఎస్ మై కిడ్స్ ఆర్ డూయింగ్ ఫాస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ అని. నంది వెలుగు జాషువా నగర్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా టీడీపీ ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో ఈ ప్రచారాన్ని నిర్వహించారు. విద్యావంతులు, మేధావంతులు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా మన ప్రీతం నాయకులు ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఆలపాటి రాజా గారికి 1వ నెంబర్ వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాం. విద్యార్థి దశ నుండి కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆలపాటి రాజా గారు ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ శాఖ మంత్రిగా పనిచేసి ఈ ప్రాంతంలో అనేక మందికి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి ఎంతోమంది యువకులు ఇంజనీరింగ్ చదివిన అవకాశం ఇచ్చారు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా విక్టర్ ఇంజనీరింగ్ కాలేజీ అమరావతి, అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు తీసుకొచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి
27వ తారీఖున జరుగు ఎమ్మెల్సీ ఓట్లు దాని నిమిత్తం ఓట్లు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి రాజా గారిని బలపరిచి అత్యుత్తమ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ నందివేలు జాషువా నగర్ అయినటువంటి మా ఊర్లో ఈ కార్యక్రమం తలపెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్ డిగ్రీ పూర్తయినటువంటి విద్యార్థులందరి దగ్గరికి వెళ్ళి రాజా గారి యొక్క అనుభవం రీత్యా ఈ 40 సంవత్సరాల్లో ఆయన అంతకుముందు చేసినటువంటి మినిస్టర్గా సేవలు కానీ, టీడీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి అనుభవం కానీ, రేపు చదువుకున్న ఉన్నతమైన వర్గాలకు ఎలా తీసుకెళ్ళాలి చదువుకున్న వాళ్ళని అనే దాని మీద కృషి చేయటంలో కానీ రాజా గారు అన్ని విధాలుగా మనకు సహకరించగలరని చెప్పి రేపు 27 జరుగు ఎలక్షన్లో ప్రాధాన్యమైన ఓటుని ఆలపాటి రాజా గారికి వేయమని ఇక్కడికి తెనాలి నుంచి చుట్టుపక్కల కొల్లిపర నుంచి కానీ తెనాలి నియోజకవర్గ చుట్టుపక్కల నుంచి కానీ గుంటూరు జిల్లా నుంచి కానీ వచ్చినటువంటి అందరి సమక్షంలో ఇంటింటికి వెళ్ళి ఓటును అడిగి రాజా గారిని బలపరచమని ఈరోజు కార్యక్రమం పెట్టి ఉన్నాం. దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రము దేశము ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. కనుక ఈ రాష్ట్ర ప్రజలు మూడవసారి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టడానికి మరలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించారు. కనుక ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లు, మాజీ సైనికులు, మాజీ ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కూడా తమ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ. వడ్లమూడి క్వారీ తిరునాళ్ల దృష్ట్యా తెనాలి గుంటూరు రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు, డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. ఘనంగా జేఎంజే మహిళా కళాశాల 62వ వార్షికోత్సవం. మంగళవారంతో ముగిసిన జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.